బ్రో ఇది మీరు చేసారా? ఇప్పుడు మాకు కోర్స్ అయితే ఇస్తుర్రు కరెక్టే అంతా బానే ఉంది. మరి మీరు చేసారా అంటే ఇక్కడ చూడండి. ప్రెజెంట్ మేము చేయంది మేమేం చెప్పనీకి రాదండి. ఇక్కడ మాది ప్రీవియస్‌గా సేల్స్, బిజినెస్ అవన్నీ చేస్తా ఉంటాం మాది. సెకండ్ బ్యాచ్‌కి సిటీడబ్ల్యూ యాడ్స్ ఇక్కడ చూడండి. ఒక్కదానికి చూడండి రూ. 24 పడ్డది. 16 రిజల్ట్స్ వచ్చినాయి. తర్వాత రూ. 14 అంటే లీడ్స్ యాడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! లీడ్ యాడ్. సిటీడబ్ల్యూ లీడ్ యాడ్. ఇది కూడా లీడ్ యాడ్. ఇది 3 లీడ్ యాడ్సే అనమాట. ఓకే. ఇక్కడ 24 అంటే 16 మందొచ్చిర్రు. రూ. 24 ఒక్కరికి రూ. 24 పడ్డది. ఇక్కడ 52 మందొచ్చిర్రు. రూ. 14 పడ్డది ఒక్కరికి. ఇక్కడ 19 మందొచ్చిర్రు. ఒకరికి రూ. 10 పడ్డదనమాట. సో, ఇట్లా ఎలా తగ్గింది? ఎలా డిజైన్ చేసినాం? అంటే తక్కువ కాస్ట్‌కి లీడ్ కాస్ట్ ఎట్లా తక్కువ చేసుకోవాలనేది మేము ఇక్కడ డిజైన్ చేసినామనమాట. ఇదొకటే కాదు మీరు కోర్స్ ఇప్పుడు నేను వెబ్‌సైట్ కోర్సెస్ కూడా సెల్ చేసినా కదా! ఇక్కడ కోర్స్ కూడా చూసుకోవచ్చు. వెబ్‌సైట్ పర్చేజెస్ చూడండి. ఫస్ట్ మేము 129 సేల్స్‌కి అంటే 129 వెబ్‌సైట్ పర్చేజెస్‌కి మాకు రూ. 62 రూ. 63 పడ్డాయన్నమాట. అంటే 8,000 ఖర్చు పెడితే మాకు ఇక మీరే లెక్కేసుకోండి. ఓకే. 900 రూపీస్ ఇంటూ 129 లెక్కేయండి మీకు నంబర్ వస్తది. ఇంటూ రూ. 62 ఒకరికి. అర్థమైంది కదా! సో, ఆ లెక్కన మేము సేల్ చేసినాం అనమాట. అంత రెవెన్యూ మేము జనరేట్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రూ. 47 అంటే ఇక్కడ 89 వచ్చినాయి కదా! 1,00,000 రీచ్ అయిన తర్వాత ఓకే. 1,00,000 రీచ్ అయిన తర్వాత మేము 87 రిజల్ట్స్ అంటే వెబ్‌సైట్ పర్చేస్ కోసం ఇక్కడ చూడండి. అంటే మాకు 87 సేల్స్‌కి అంటే ఒక్క సేల్‌కి రూ. 47 రూ. 48 పడ్డాయన్నమాట. అట్లా 87 సేల్స్ అయినాయన్నమాట. సో, దానికి మేము స్పెండ్ చేసిన అమౌంట్ ఇంత. ఓకే. ఇప్పుడు మేము డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదది. మీరు లెక్కేయండి కావాలంటే. ఇప్పుడు చూడండి కాస్ట్ పర్ రిజల్ట్ ఇక్కడ మీరు గమనిస్తుర్రా మళ్ళీ ఇంకోటి ఇక్కడ చూడండి. క్యాంపెయిన్ ఒకటి, యాడ్ సెట్ 2, యాడ్ సెట్‌లో ఒక్క యాడ్ సెట్‌ల 2, 3 యాడ్స్ అనమాట. ఒకటి ఇమేజ్ యాడ్, వీడియో యాడ్ క్లియర్‌గా కనిపిస్తుంది కదా! సో, ఇందులో కూడా చూడండి క్యాంపెయిన్, యాడ్ సెట్ 1, యాడ్ సెట్ 2. సో, ఎలా డిజైన్ చేసినాం ఇక్కడ చూడండి. ఇది అడ్వాన్స్ లెవెల్ ఇక. ఎక్కువ సేల్స్ వచ్చినాయి. అంటే ఇది కాదు అడ్వాన్స్ లెవెల్ వచ్చినాయన్నమాట. ఇక్కడొచ్చేసి మేము ఎంత స్పెండ్ చేసినాం, వెబ్‌సైట్ పర్చేజ్ ఎంతొచ్చినాయి, కాస్ట్ పర్ వెబ్‌సైట్‌కి ఇంత రూ. 40 పడ్డది యావరేజ్‌గా. ఇంతకన్నా తక్కువడంగా వచ్చినాయి మాకు. సో, ఇది. సేల్స్ కూడా చూడండి. ఇప్పుడు చూడండి ఒక క్యాంపెయిన్‌లో 1, 2, 3 యాడ్ సెట్లు అనమాట. సో, 3 యాడ్ సెట్లు. 3 యాడ్ సెట్లకు గాను 13 యాడ్స్ క్రియేట్ చేసినాం అనమాట. కోల్డ్ ఆడియన్స్, తర్వాత వార్మ్ ఆడియన్స్, తర్వాత రీటార్గెటింగ్ ఆడియన్స్ అనమాట. మార్కెట్‌ల ఇంక మన వెబ్‌సైట్‌లోకి ఒక పర్సన్ వచ్చిర్రంటే ఇక దాన్ని మొత్తం క్యాప్చర్ చేయడం అనమాట. సో, అది. ప్రెజెంట్ ఇప్పుడు మాకొస్తున్న సేల్స్ ప్రెజెంట్ ఇప్పుడు ఈవినింగ్ బ్యాచ్ కోసం కదా! మేమింత స్పెండ్ చేసినాం. ప్రెజెంట్ ఇప్పుడు మాకు ఇంకా అప్‌డేట్ కాలేదు ఇది. ఇది అప్‌డేట్ అయింది. ఇప్పుడు ఉంది కదా! ఇది అప్‌డేట్ అయిందనమాట. ఓకే. మాకెంత కాస్ట్ పడ్డది. ఇది ఉంది కదా! సో, ఇక్కడ మాకెంత 30 మెసేజ్ వచ్చినాయి. ఒక మెసేజ్ గాని రూ. 12 పడ్డాయన్నమాట. అర్థమైంది కదా! సో, ఇట్లా డిజైన్ చేసినా అనమాట. సో, ఇక్కడొచ్చేసి తక్కువ కాస్ట్‌కి లీడ్ యాడ్స్ గాని ఎలా తీసుకురావాలి అనేది నేను డిజైన్ చేసినా అనమాట. అర్థమైంది కదా! కాస్ట్ పర్ మెసేజ్ లీడ్‌కి ఓకే. ఇది లీడ్ యాడ్ అండి. ఓకే. ఎందుకంటే నేను సిటీడబ్ల్యూ అంటే నా యాడ్ క్లిక్ చేస్తే నా వాట్సాప్‌లో మెసేజ్ చేస్తారు కదా! సో, అందుకు బిజినెస్ అకౌంట్ కాబట్టి నేను లీడ్ యాడ్ రన్ చేశాను. సో, నాకు లీడ్ కోసం నాకు ఎంత రూ. 13 పడుతుందన్నమాట జనరల్‌గా. ఓకే. మీరు జనరల్‌గా లీడ్ యాడ్ రన్ చేస్తే మనకు రూ. 40 నుంచి రూ. 50, రూ. 100 పడతది. సో, దాన్ని రూ. 12, రూ. 15 లోపల ఎలా తీసుకురావాలనేది నేను డిజైన్ చేశాననమాట. ఓకే. మీరు ఇవి ఎట్లా నేర్చుకోవాలి, ఓకే. తక్కువ కాస్ట్‌లకు లీడ్ యాడ్ రన్ చేసుకోవాలంటే ఎలా డిజైన్ చేసుకోవాలనేది నేను ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్స్‌లో నేను క్లియర్‌గా చెప్పాననమాట. ఓకే. ఇక్కడ మెటా యాడ్స్ ఉన్నాయి కదా! మెటా యాడ్స్‌లో లీడ్ యాడ్స్ ఎలా ఉంటాయి, తర్వాత వీడియో యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ అంటే చాలా డిమాండ్ ఉన్నది. మీరు ఎక్కడ పడితే అక్కడ మీకు తెలీదు. ఇప్పుడు చాలా వరకు మీరు గూగుల్ యాడ్స్ అనేది 90% మీరు వాడుతుంది గూగుల్ యాడ్సే అనమాట. ఓకే. గూగుల్ యాడ్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. మనకి ఏ ఫోన్ అంటే ఎక్సెప్ట్ యాపిల్ తప్ప మీరు ఏ ఫోన్ వాడుతున్నా అని మీ గూగుల్ యాడ్స్ అనేది 90% మీ నిత్య జీవితంలో కనిపిస్తదనమాట. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఆండ్రాయిడ్ ఫోన్ ఓపెన్ చేసినా, ఓకే. వేరే గేమ్ ఆడుతున్నా, ఏం ఓపెన్ చేసినా, క్రోమ్‌లో సెర్చ్ చేసినా, క్రోమ్ కాకుండా వేరే దగ్గర మీరేం పని చేసినా గాని మీకు గూగుల్ యాడ్స్ టార్గెట్ చేస్తూనే ఉంటారనమాట. ఆఖరికి మీరు ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్నా అందులో కూడా మీకు యాడ్స్ కనిపిస్తాయి కదా! స్క్రాచ్ కార్డ్‌లు వస్తాయి కదా! అక్కడ కూడా యాడ్స్ కూడా గూగుల్ నుంచే వస్తాయనమాట. అర్థమైంది కదా! సో, గూగుల్ యాడ్స్ అనేటివి చాలా పవర్‌ఫుల్. సో, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. సో, గూగుల్ యాడ్స్‌లో క్వాలిటీ పీపుల్స్ ఎక్కువుంటారు. టార్గెట్ చేసుకోవాలనుకుంటే ఇవి నేర్చుకోండి. సో, ఈ కోర్స్ వచ్చేసి ముందే చెప్తున్నా. కోర్స్ కూపన్ కోడ్ వచ్చేసి ఇక్కడ చూడండి. సేవ్ 700 కూపన్ కోడ్ ఎంటర్ చేయండి. మీకు రూ. 1200 డిస్కౌంట్ వస్తది. ఓకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో, ఇది మాత్రమే. వాలిడ్ ఓన్లీ 3 డేస్ వరకే ఉంటది. సో, కూపన్ కోడ్ ఆల్రెడీ ఎంటర్ చేశాను కదా! సో, ఆల్రెడీ కూపన్ ఇక్కడ చూడండి. ఆగస్ట్ 3 వరకే ఉంటది. 37% డిస్కౌంట్. కూపన్ కోడ్ వచ్చేసి సేవ్ 700 ఎంటర్ చేయండి. మీకు డిస్కౌంట్ వస్తది. ఓకే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ప్రీవియస్‌గా చాలా మంది అడిగిర్రు కదా! సో, చూద్దాం ఈసారి ఎంతమంది తీసుకుంటారో. సో, నాకు ఎక్కువ మందికి నేను ఇవ్వలేదు. ఓన్లీ 3 డేస్‌కి మాత్రమే ఇచ్చాను. 20 పీపుల్స్‌కి మాత్రమే ఇచ్చాను. దాదాపు చాలా మంది ప్రీవియస్ బ్యాచ్‌లో అడిగిరనమాట. సో, నాకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావాలని. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తీసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో మీకు మంచి లీడ్స్ గాని, కోర్స్ కూడా ఒకటి చూడండి. ఎంత 1200 అండి. ఓకే. కాస్ట్ పర్ మీకు జనరల్ చెప్తున్నా. మీరు ఒక రోజు బడ్జెట్ కాదు ఇది. ఓకే. మీరు ఒక కోర్స్ తీసుకుంటే చాలా లీడ్స్ సేవ్ అయినట్టే. డబ్బులు చాలా సేవ్ అయినట్టే మీరు. మీకు కాస్ట్ పర్ సేల్స్ గాని, కాస్ట్ పర్ లీడ్స్ గాని రూ. 100 మీద పడితే దాన్ని తక్కువ రేట్‌లో ఎట్లా తీసుకురావాలనేది మీరు ఇక్కడ నేర్చుకుంటారు. అది గూగుల్ యాడ్స్ కానీ, మెటా యాడ్స్ కానీ, రీటార్గెటింగ్ అన్నీ ఉంటాయన్నమాట. సో, అవి ఎలా చేసుకురావాలి అనేది ఇక్కడ నేర్చుకుంటామన్నమాట. ఓకే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే తీసుకోండి. మీరు ఒకవేళ కోర్స్ యాక్సెస్ చేసుకోవాలంటే జనరల్‌గా
మీరిక్కడ వచ్చారు గదా! సో, కోర్స్ ఎన్రోల్ పేమెంట్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఉంది గదా! సైన్ ఇన్ వచ్చేసి మీరు ఇక్కడ ఇందాక నాకు జీమెయిల్ ఐడీ ఎన్రోల్ క్లిక్ చేసేటప్పుడు ఏ జీమెయిల్ ఐడీ ఇచ్చారో సేమ్ అదే జీమెయిల్ ఐడీ, అదే ఫోన్ నంబర్‌తో లాగిన్ చేయండి. అప్పుడు మీ కోర్స్ అనేది యాక్సెస్ కనిపిస్తది. ఈ కోర్స్ అనేది ఇప్పుడు లాక్డ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కోర్స్ అనేది లాక్డ్ కనిపిస్తుంది గదా! అప్పుడు ఈ కోర్స్ అనేది అన్‌లాక్డ్ ఇక్కడ లాక్డ్ ఉంది గదా! అవన్నీ అన్‌లాక్ అయితాయన్నమాట. సో, మీకు ఏ టైం ఉంటే ఆ టైంలో చూసుకోవచ్చు. ఇది మొబైల్ ఉంటది. వెబ్ వర్షన్ కూడా ఉంటది. ల్యాప్‌టాప్‌లో కావాలంటే ఇది చూసుకోవచ్చు. మొబైల్‌లో కావాలంటే సెపరేట్ ఉంటది. నేను ఆ వీడియో కూడా పంపిస్తాను. ఎవరైతే కోర్స్ యాక్సెస్ చేసుకోరో వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటదన్నమాట. మీకు వీక్లీ డౌట్ సెషన్ కూడా ఉంటది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. ఓకే. సీ యూ ఇన్ అవర్ కోర్స్. ఓకే. థాంక్ యూ అండి.